ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. వారిలోనంట దేవుని పట్ల ప్రేమ ఉన్నదంట. ఆ ప్రేమ కూడా కంటికి కనిపించదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ఇస్తున్నటువంటి సాక్ష్యం, వారందరిలో దేవుని మీద ప్రేమ ఉన్నది. ప్రేమ ఉన్నది కాబట్టే వారు దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని పని చేయడానికి, అదేవిధంగా దేవుని కొరకు ప్రయాసపడడానికి ఒక చిన్న వ్యత్యాసం ఉన్నదండి. ఉదాహరణకి నా ఫోన్ కింద పడింది అనుకోండి, మీలో ఎవరిని అడిగినా తీసిస్తారు. అది పని చేయడం. ప్రయాసము అంటే అర్థం ఏంటిది అంటే, మనలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లల్లో ఎవరైనా బాత్రూమ్ వెళ్ళారనుకోండి, వచ్చి కడగండి అయ్యా అంటే కడుగుతారా అంటే ఇష్టాన్ని చూపించరు, వెనకడుగే వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లోపల కొంతమంది సనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది, మాకు చెప్తాడేంది ఇట్లాంటి పనులన్నీ అని చెప్పేసి. కానీ ఎవరైనా చిన్న పిల్లలు బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఎవరు చెప్పకపోయినా కడిగేది ఎవరు అంటే, సంతోషంగా పని చేయగలిగేది ఎవరు అంటే తల్లి చేస్తుందండి. కారణం ఏంటిది అంటే, ఆ పాపను ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి. ఆ పాపను ప్రేమించేవారు విసుక్కోరు, సనుక్కోరు, చెప్పే వరకు కూడా చూడరు, వాళ్ళే ముందుగా వెళ్ళి ఆ పనిని చేస్తూ ఉంటారు. అదే ప్రయాసం. అందరూ చెయ్యలేనిది చెయ్యడమే ప్రయాసం. ఉదాహరణకి చరిత్రలో జరిగినటువంటి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, మన తెలంగాణ రాష్ట్రానికి జనగాం పట్టణానికి ఒక వ్యక్తి రష్యా ప్రాంతము నుండి మిషనరీగా వచ్చాడు. ఆయన పేరేంటిది అంటే ఉండ్రుఫు. జనగాం పట్టణంలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఆయన పేరు మీదనే ఉన్నది, ఉండ్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్పేసి. చూడండి ప్రియులారా, ఆయన ఈ యొక్క ప్రాంతానికి రావడానికి ముందుగా వివాహమైన 8 నెలలప్పుడే దేవుడు మాట్లాడినాడంట, అయ్యా మీరు భారతదేశానికి వెళ్ళండి మిషనరీగా అని చెప్పేసి. దేవుడు మాట్లాడడం ద్వారా తన భార్యతో మాట్లాడి వారిద్దరూ ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డప్పుడు వారి దగ్గర డబ్బులు లేవంటండి రావడానికి, ప్రయాణ ఖర్చులకు కూడా. అప్పుడు వారు విసిగిపోలే, అలసిపోలే, ఆగిపోలే. వారు చేసినటువంటి అద్భుతమైన పని ఏంటిది అంటే, ప్రార్థన ప్రారంభించుకొని, ప్రభువా మేము వెళ్తున్నాం, మీరే చూసుకోండి ప్రభు అని చెప్పేసి దేవునికి అప్పగించి రష్యా ప్రాంతము నుండి ఇండియా వరకు, ఇండియాలో తెలంగాణలో జనగాం పట్టణం వరకు నడుచుకుంటూ వచ్చారంట. మన భారతదేశం పైన పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది రష్యా. అక్కడి నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చినారంట. వారి ప్రయాణమే 3 సంవత్సరాలు పట్టిందంట అండి. ఎంత ప్రయాసపడ్డారో. వారికి ట్రాన్స్పోర్ట్కే డబ్బులు లేవు. మరి మధ్యలో ఆకలైనప్పుడు ఆహారాన్ని కొనుక్కొని ఏ విధంగా తిన్నారో, ఎన్ని ప్రయాసాలకు ఓర్చుకున్నారో మనకు తెలియదు. కానీ అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే వచ్చినారంట చిట్ట చివరికి. ఇక్కడికి వచ్చి వారు పరిచర్య చేసింది 10 సంవత్సరాలే. 44వ ఏట ఆయన మరణించినాడు. ఆయన పరిచర్య చేసినటువంటి ఆ 10 సంవత్సరాలలో 3116 మందికి బాప్తిస్మం ఇచ్చినాడంట. అంతేకాకుండా 64 గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినాడంట. 57 ఎకరాల స్థలాన్ని మందిరం కొరకు సిద్ధపరిచినాడంట, స్వంతంగా కొని. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎన్నో పనులు చేసి దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడి ఇక్కడ పరిచర్య చేస్తూనే మరణించినాడు ఉండ్రూఫు అనబడినటువంటి దైవ సేవకుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రయాసపడినాడో. అక్కడి నుండి ఇక్కడికి నడుచుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు. దేవుని పని కోసం 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్దామంటేనే చాలా మంది విసుక్కుంటారు, చాలా మంది రాలేకపోతూ ఉంటారు, చాలా మంది సనుక్కుంటూ ఉంటారు, గుణుక్కుంటూ ఉంటారు. ఇంత దూరం నడిపిస్తున్నాడు ఏంది, ఆటో మాట్లాడితే సరిపోతుంది కదా, లేదంటే వెహికల్ మీద వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఉండ్రూఫు అనబడినటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు లేనటువంటి స్థితిలో దేవుడు చెప్పినటువంటి పనిని నిర్లక్ష్యం చేయకుండా, అక్కడే ఆగిపోకుండా, సాకులు చెప్పకుండా నడుచుకుంటూ వచ్చాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంత ప్రయాసపడినాడు అంటే దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి. ఇక్కడ దశలోనికా సంఘం గురించి ప్రభువు ఇస్తున్నటువంటి సాక్ష్యం కూడా అదే. వారిలో దేవుని పట్ల ప్రేమ ఉంది కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉన్నారు.
మరి రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కోసం ప్రయాసపడుతూ ఉన్నావా? దేవుడు చెప్పిన విధంగా లోబడి జీవించగలుగుతూ ఉన్నావా? దేవుని కొరకు ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు నిన్ను నీవే తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం.